హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు గురంకొండ పక్కన 2 కిలోమీటర్లలో మెయిన్ రోడ్ అనమాట. ఇక్కడ మా మామగారు ఉన్నారు. ఈయన ఏమంటే ఆ కోళ్ళు ఇక్కడ అన్నీ సాకుతూ ఉంటారు అనమాట. ఒకటన్నీ ఏదేం కాదు, చూస్తామని నేను అలా వచ్చినాను. వచ్చి చూస్తే భలే బాగుందనమాట. చూడండి కోళ్ళు ఎలా ఉన్నాయో, నాటుకోళ్ళు అనమాట. ఇది ఈ కలర్ ఏం అట్లుంది, అది ఏ జాతి ఇది మామగారు? క్రాస్ అదే. ఇక్కడ జాతి కోళ్ళు అనేటివి ఏమైనా ఉన్నాయా? ఏవి? ఏది? ఈ నల్లకోడి జాతి కోడి అదే. అవును, ఎట్లా మీరు గుడ్లు పెట్టి ఏమన్నా గుడ్లు అమ్ముతారా లేకపోతే కోళ్ళు అమ్ముతారా, ఎట్లా చేస్తారా? ఈ ఒకటే కోడివి 40 పిల్లలు. ఏవి ఈ నల్లకోడివే? ఈ పిల్లలన్నీ నల్లకోడివి అనమాట. ఇప్పుడు ఇది జాతి కోడి, నల్లకోడి. ఎట్లా మామూలుగా తినేదానికి కోసుకుంటారా లేదంటే బయట దేనికన్నా మార్కెట్కి అమ్ముతారా, ఎట్లా చేస్తారా వాటి పిల్లలు? ఏది ఈ పెట్ట? దీని విలువ ఇప్పుడైనా కానీ 3000 చేస్తుంది అనమాట దీన్నే. దానికి ఉండే బిడ్డలు చిన్న బిడ్డలు అమ్ముతారా మీరు పిల్లలు, లేదంటే పెద్ద పెద్దవి అమ్ముతారా? పెద్దవి కానీ అమ్ముతారా? మామూలుగా ఎక్కువ వెయిట్ అంటే ఎన్ని కిలోలు రావచ్చు ఇది ఒకటి? 3 కిలోలు వస్తాయి. ఏది ఆ నల్లకోడి అమ్మ? 3 కేజీలు ఉంటుంది. 3 కేజీలా? పిల్లలు కూడా అన్ని ఆ సైజు వచ్చేస్తాయి. ఇవి పుంజులు ఏమైనా ఉన్నాయా, ఈ జాతి పుంజులు అనేటివి? ఇప్పుడు పెద్ద పుంజులు అయితే లేవా? అన్నీ ఇక్కడ వెళ్ళిపోయినాయి చాలాకి. ఇక్కడ ఆడ కూడా ఉండదు షెడ్. అవి రావా ఇక్కడ? నువ్వేమన్నా వాటికి పేరు పెట్టినావా? నువ్వు పిలిస్తే వస్తాయా? ఏది పిలిచి చూస్తాము, పిలిచి చూస్తాం. చూడండి బ్రదర్స్, మనం కదా మన ఇంట్లో మన పిల్లల్ని ఎలా సాకుతామో అలా కోళ్ళన్నీ ఇట్లా సాకినాడు అనమాట. ఒక్కో దానికి ఒక్కో పేరు పెట్టినాడు కోళ్ళకు కూడా. ఆ పేరు పెట్టి పిలిస్తే చాలు, ఏది రమ్మంటే అది వచ్చేస్తుంది అనమాట. అంత విధంగా నమ్మకంగా చూడండి. నోరు లేకుండా మూగజీవులు అనేటివి మనిషిని నమ్మితే ఎలా ఉంటాయి చూడండి. మనిషి పైన నమ్మకంగా ఉంటాయి. మనిషి అన్న మోసం చేస్తాడేమో కానీ మూగజీవాలు ఏవి కూడా మోసం చేయవు. ఎంత నమ్మకంగా ఉన్నాయి చూడండి. పేరు పెట్టి పిలిస్తే యాడుండేటివి కూడా ఓని వచ్చేస్తున్నాయి అన్నమాట. నిజంగా ఇది చూస్తా అంటే నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది, సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎంత బాగా చూడు, ఇప్పుడు ఆ డౌన్లో ఉండేటివన్నీ అడివి పిలిస్తే మెట్టకు రా అంటే అన్నీ మెట్టకే కూడా వస్తున్నాయి అన్నమాట. ఒక విశ్వాసం చూడండి మూగజీవాల మీద. అది ఎంత విశ్వాసం పెట్టుకున్నాయో, ఆయన సాకుతాడు కాబట్టి మామగారి మీద ఎంత విశ్వాసం పెట్టుకున్నాయో. అదేమో మనిషికి ఉండదు. చేసి పెట్టి తినిపించి దగ్గర తీసి పెట్టి తిండి పెట్టి సాయం చేసినా కానీ మానవత్వంలో చాలామంది వరకు. అదే మూగజీవికి చూడండి ఎలా ఉంది మానవత్వం అనేది ఉందో. ఈ పుంజు ఎట్లా మామూలుగా దీన్ని ఏమన్నా పందాలకు వాడతారా లేదంటే కోళ్ళ మీదకా? దానికే? దాని ఏజ్ ఎంత ఉంటుంది? కాదు, దాని వయసు దానికి 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలా? అవును, ఇక్కడ ఈ కోళ్ళేనా ఇంకా మామూలు ఏందో సిటీ కోళ్ళు ఏదో బర్మా కోళ్ళు అంటారు, అట్లాంటివి ఏం లేవా? ఏం లేవు. అవి ఉంటే ఏదో పాములు రావు అంటారు. వీటన్నిటి నైట్ వచ్చి వీటికి అన్నిటికీ కలిసి ఒకటే రూమా? ఈ రూమ్లో కొన్ని ఆడ కొన్ని వేస్తారా? ఏమీ ఇబ్బంది లేదా? మామూలుగా పంటలు ఏమన్నా పెడతారు ఇక్కడ? ఇంకా డౌన్లో ఇంకా 2 కోళ్ళ ఫారాలు ఉన్నాయి. ఇంకా అది మామూలుగా 40 రోజుల పంట తెల్లకోళ్ళు తెలిసిందే కదా. ఇవి నాటుకోడి అయితే మామూలు కోతకు ఎన్ని నెలల్లో వస్తుంది? ఇది 6 నెలలు పడుతుంది. నాటుకోడి మామూలు కోతకు 2 కేజీల వరకు రావాలంటే 6 నెలలు పడుతుంది. మీరు ఎట్లా ఏమన్నా గింజలు అన్నీ తెచ్చి వేస్తాంటారా లేదంటే వదిలేస్తారు? ఇట్లా గింజలు వేస్తాం.
ఆ తిండికి రావు ఆ? బియ్యము సత్తలు ఆ, తిరిగి 3 కలిపేది ఆ బకెట్లకు పెట్టి పెట్టేసాడు ఆ. వస్తా ఉంటా గింజలా ఆ, ఆహా. ఇక్కడ మామూలు ఈ తిండికి అంత ఎగబడవు అంటావు. ఆ. ఆ. ఏం పాడింది ఉమ్. దీన్ని ఏం కట్టేసినారా? ఇదే పొదిగింది ఆ. అందుకు కట్టేసిన పొదిగింది అది ఓహో, చేస్తే అంటే ఇది ఇప్పుడు పిల్లలు చేయదు. చేస్తుంది గుడ్లు పెడితే ఆ. గుడ్లు అందుకే పెట్టలా ఓ, ఆ గుడ్లు తినేసినారా? ఉన్నాయి గుడ్లు ఇప్పుడు కూడా గుడ్లు ఉన్నాయా? ఆ. ఆ గుడ్లు ఎట్లా మిషన్తో పిల్లలు చేస్తారా, కోళ్ళతోనే పిల్లలు చేస్తారా? కోళ్ళతోనే కోళ్ళతోనే. ఒక దానికి 15, 16, 16, 20 పెడతా. సోన్ బ్రదర్స్, మా మామగారు ఇదే పని అనమాట. పొద్దున్న నిద్ర లేస్తానే ఇక్కడ వచ్చేస్తాడు, వీటిని సాకుతూ అంటాడు. కోళ్ళు ఇంకా ఏమన్నా ఇక్కడ చెట్లు మంచి చెట్ల పెట్టినాడు అనమాట. ఆ చెట్లకు నీళ్లు పట్టుకుంటా ఇక్కడే ఉండేదానికి అంతా. నిమ్మ చెట్టు నాలుగు నువ్వు డైలీ పొద్దున్నే ఎన్ని గంటలకు వస్తావు, మళ్ళీ ఎప్పుడు పోతావు, లేకపోతే మధ్యాహ్నం పూట ఇంటికి ఏమన్నా పోతావా? పాడ ఆ? 9కి ఇటుకు వచ్చేస్తే పొద్దున్నే 9కి. ఇప్పుడు 5, 5:30 బయలుదేరుతా. ఇప్పుడు 5:30 బయలుదేరి మళ్ళీ రేపు పొద్దున్నే మీరు పోయేటప్పుడు అంతా బంద్ చేసుకొని అన్ని భద్రపరుచుకొని పోతారన్నమాట. అంటే ఎప్పుడు ఈ జనాలంతా ఉంటారు, ఏమి ఇబ్బంది లేదు. ఏమి ఇబ్బంది లేదు. లైట్ వేస్తారు, ఆఫ్ చేస్తారు, వాళ్ళు ఎప్పుడు అన్నీ ఉంటారు. ఇక్కడే ఉంటారా? ఏమి ఇబ్బంది లేదు. చూడండి, ఒక రైతు అనేవాళ్ళు ఏది కావాలన్నా కానీ చేస్తారన్నమాట. కోళ్ళు మేపకం కానించి, ఒడ్లు పండించడం కానించి, టమోటా పెట్టడం కానించి, కూరగాయలు పెట్టడం కానించి, ప్రతి ఒక్కటి కూడా భూమి అనేది ఉంటే రైతు ఆ భూమి కనే ఉంటాడు. ఆయన వాళ్ళ ప్రాణం అంతా ఇక్కడే ఉంటుంది. అదే మనమైతే ఈ బుద్ధి ఆ టౌన్ పోదాం, ఈ టౌన్ పోదాం, అవి ఇవన్నీ అని మనం ఆలోచిస్తుంటాం. రైతు ఆలోచించేది ఎప్పుడు ఏమే, నిద్ర లేచినామా బాయికాటికి ఎద్దులు, ఆవులు, కోడి, మంచి చెట్టు అన్నీ చూసుకుంటా ఉంటారనమాట. వాళ్ళు దాంతోనే ఆనందం పొందిపోతారు. ఏముండేదా ఇది నువ్వు కొనుక్కుండేది? మా మామ ఇదే అన్నమాట ఆయన గృహం. 4 కడ్డీలు వేసినాడు, వేసుకున్నాడు. ఈసారి ఎండ ఎక్కువ వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం ఆ పక్క కొన్ని గుడిసి ఏ పక్క మార్చుకున్నాడు. అన్నీ ఉంటాయి చూడు, బోకి బోలా మంచి చెడ్డ అన్నీ ఇక్కడే ఉంటాయి. అన్నీ సర్దుకొని ఇంకా బయలుదేరుతాడు. ప్రతి ఒక్క చెట్టు పెట్టినా అనమాట. చూడు, అక్కడ బాదాం చెట్టు పెట్టినాడు, అరటి చెట్లు, అరటికాయలు కూడా బాగా చిన్న కాయలు బాగా కాస్తాయి, బాగా టేస్ట్ కూడా ఉంటాయి అన్నమాట. అన్ని చెట్లు. ఏది ఇదే చూడండి, ఇది ఎర్రచందనం చెట్టు అంట. ఇవి కూడా అయినా అనమాట. ఇదే ఎర్రచందనం ముక్క. ఇవి నీళ్ళు, దీంట్లో చేపలు వేసి పెట్టినాడు. ఇంటి వాడికి ఓన్లీ తినేదాని వరకు చేపలు పెంచుకుంటారు. చూడు, పట్టేసి నీళ్లు పెట్టుకొని చిన్న దొన మాదిరి పెట్టుకొని దీంట్లో చేపలు వదులుకుంటారు అనమాట. చేప తిన్నప్పుడు ఫ్రెష్ చేప ఎత్తుకొని తింటూ ఉంటారు. ఏంటివి గోధుమలా? ఇవే కలిపి చేస్తా. ఇంకా